ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు దేవుని లేఖనాల నుండి కొద్ది మాటలు ధ్యానించడం ద్వారా రోజంతటికి దైవిక స్ఫూర్తిని, దేవుని నడిపింపును, ఆయన మాటల ద్వారా ఆదరణను మనం పొందుకుంటున్నాం. మీ అందరి ఏకీభావాన్ని బట్టి మరొకసారి వందనాలు. నేటి వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమును మీరు నన్నేమడిగినను నేను చేతును. యేసుక్రీస్తు వారు నన్ను అడగండి నేను చేస్తాను అని ఒక డిక్లరేషన్ వర్డ్, కన్ఫర్మ్ వర్డ్ని ఇస్తున్నారు. నేను ఆలోచన చేస్తాను, చూద్దాం చేస్తానో లేదో అని దేవుడు సందేహాత్మకంగా చెప్పడం లేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ దేవుని స్వభావం, ఆయన గొప్పతనం తెలియజేయబడుతుంది. ఆయన ప్రార్థన ఆలకించువాడు మాత్రమే కాదు, ఆ ప్రార్థనలో అడిగేవి నెరవేర్చుతాడు. ఈ 14వ అధ్యాయం ప్రారంభంలో మీ హృదయాలను కలవరపడనీయుకుడి అనే అద్భుతమైన మాటలతో యేసుప్రభువు తన శిష్యులతో మాట్లాడిన విధానాన్ని మనం గమనించవచ్చు. 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి మీరు నా నామంలో అడిగినదంతా నేను చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అలా అని చెప్పి వ్యర్థమైన కోరికలు, లోకానుసారమైన కోరికలు దేవుడు నెరవేరుస్తాడని చెప్పడం లేదు. కానీ నీ కోరిక నీతియుక్తమైందైతే, నీ ప్రార్థన అర్థవంతమైందైతే ఖచ్చితంగా నీ ప్రార్థనలో అడిగినది పొందుకుంటావు. నీ ప్రార్థనకి జవాబు ఉంది. ఈ ఉదయకాల సమయంలో నీవు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి ఆశలు నెరవేరాలని ప్రార్థిస్తున్నావు? ఎలాంటి అవసరత కొరకు ప్రార్థిస్తున్నావు? నీ ఆశలు సరైనవైతే ఆయన నీకు మేలు చేస్తాడు. నా నామమున ఏమడిగినా చేస్తానంటున్నాడు. ఆయన నామం పేరట అడిగినప్పుడు జవాబును పొందుకుంటాం. యేసయ్య నామం శక్తిగల నామం. యేసయ్య నామంలో అపరిమితమైన శక్తి, బలము ఉంది. ఆ నామము ఎంత బలమైనది అంటే మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామము కూడా మన ప్రభువు నామంతో సాటి కాదు. ఆ నామంలోనే మనకు రక్షణ ఉన్నది. ఆ నామంలోనే విడుదల ఉన్నది. ఆ నామంలోనే స్వస్థత ఉన్నది. సర్వము ఆయన నామం ద్వారా పొందుకుంటాం. యేసు నామ ఉచ్చారణ నీ బ్రతుకులో, నీ ఇంటిలో, నీ నోటిలో ఉన్నప్పుడు అది నీకు ఎంతో ఆశీర్వాదకరము. అందును బట్టి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా యేసు ప్రభు నామంలో అడుగుతున్నాము అని ముగింపు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు అర్థం ఉంటుంది, జవాబు ఉంటుంది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనుభవం ఒక అద్భుతమైన మెట్టుగా ఉంది. ప్రార్థన చేసేవారిగా మనమందరం ఉండడం దేవునితో సహవాసం కలిగి ఉన్నామనడానికి నిదర్శనం. అయితే ఆ ప్రార్థన యేసునామంలో అడిగితే అప్పుడు సమాధానం దొరుకుతుంది. అడిగేవి కూడా అర్థవంతమైనవి, నీకు మేలుకరమైనవి, నీ ద్వారా దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నప్పుడు ఆయన నీ ప్రార్థన వినడం మాత్రమే కాదు, నీవు అడిగినవన్నీ కూడా చేస్తాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఇంతవరకు అర్థం లేని ప్రార్థనలు చేసి నీవు చెయ్యట్లేదని అడుగుతున్నామేమో, ఆలోచిస్తున్నామేమో. అయితే నేటి నుండి అర్థవంతమైన ప్రార్థన, నీకు మహిమ తెచ్చే ప్రార్థన మేము చేసి పొందుకునే కృపను మాకు దయచేయండి. ఈ కొద్ది మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.